ఒకసారి మన దగ్గరికి షూ తీసుకొచ్చారండి. 5 days అయింది సార్ మనకు షూ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలం మా పెద్ద నేను ఊరికి వెళ్ళానమాట. ఈ షూకి ప్రాబ్లం ఏంటంటే 2 సార్లు కూడా హోల్ పడ్డది. మీరు చూస్తారు కదా, ఇక్కడ ఒక హోల్ పడ్డది, అక్కడ ఒక హోల్ పడ్డది. ఈ షూ ఏదైతే కాస్ట్లీ షూ, బయట ఇస్తే పాడు చేస్తారన్నట్టుగా మన యూట్యూబ్లో రీల్ చూసి మన సార్ మన తీసుకొచ్చారు. అయితే ఈ వర్క్ అనేది చేయాలి. ఇక సార్ నేను ఏమన్నా సార్ ఈవినింగ్ ఇస్తా సార్ అని చెప్పిన. సరే నరేష్ గారు ఖచ్చితంగా ఇవ్వాలి మీరు అని చెప్తే 100% సార్ మీరు రండి, నేను ఈవినింగ్ ఇస్తా అని చెప్పి సార్కి మాట ఇచ్చిన. అదే క్లీనింగ్ వర్క్ ఉంది షూకి, చేద్దాం సార్ అని చెప్పి తీసుకున్న సార్ దగ్గర. మీరు చూస్తారు కదా, బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. చేసే వర్క్ అనేది ఇలా చూడండి. ఆ వర్క్ అనేది మీరు బిలీవ్ చేయరు. మళ్ళీ సార్ కొత్త షూ కొంటే ఎంత ఫీల్ ఉందో అంత ఫీల్ ఉంది. అసలు ఆ వర్క్ చూస్తుంటే మీరు లోపల వర్క్ ప్యాచ్ వర్క్ అయింది చూడండి. మీరు లోపల ఆ లెదర్ అనేది 4 సైడ్ చెక్కి మనం పెడతామండి, లోపల కాల డిస్టర్బెన్స్ కావద్దని. సార్ వర్క్ చూసినాక ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, సార్ ఒక రివ్యూ రాయండి సార్ అని చెప్తే, నరేష్ గారు ఇంత మంచి వర్క్ చేశారు మీరు, 100% మేము మీకు రివ్యూ ఇస్తానండి అని చెప్పారు. మనకి ఏంటంటే ఇంత కష్టపడ్డందుకు మీరు నాకు ఇచ్చే బహుమతే ఈ యొక్క రివ్యూ అండి. మీరు నిజంగా ఈ యొక్క రివ్యూ రాయడం వల్ల ఏంటంటే చాలా